హాయ్ ఫ్రెండ్స్, మన యొక్క ఛానల్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జీవన్ ప్రకాష్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏం నేర్చుకోబోతున్నామంటే టాక్బ్యాక్లో వాయిసెస్ ఉంటాయి కదా, అవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, కొత్త వాయిస్ కావాలంటే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. ఎప్పుడు ఒకటే వాయిస్ విని విని బోర్ కొట్టిద్ది కదా మనకు ఒక్కొక్కసారి. సో అలాంటి టైంలో కొత్త వాయిస్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అది మనం ఎలా ఆన్ చేసుకొని ఎలా వాడాలి అనేది అయితే నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, కంటిన్యూగా చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ వీడియో. దిస్ ఈస్ జీవన్ ప్రకాష్ సైనింగ్ ఆఫ్. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేపీ టెక్ ఆండ్రాయిడ్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను వీడియోని అవుట్డోర్లో అయితే రికార్డ్ చేస్తున్నాను, ఎందుకంటే దీనికి ఇంటర్నెట్ అవసరం కాబట్టి. మాకు ఇంటర్నెట్ అవుట్డోర్లోనే వస్తుంది, ఇండోర్లో మాకు ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండదు. సో అందుకని చెప్పేసి నేను అవుట్డోర్లో రికార్డ్ చేస్తున్నాను. నాయిస్ ఏమన్నా రికార్డ్ అయితే కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే నాకు నాయిస్ అయితే నేను మ్యాక్సిమం క్లియర్ చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ చెప్పాను కదా, మాకు ఇక్కడ కొన్ని ఇష్యూస్ ఉంటాయని చెప్పేసి. సో అందుకని చెప్పేసి అయితే నేను నాయిస్ని తీయడం కొంచెం కష్టమవుతుంది. మ్యాక్సిమం అయితే తీయడానికి ట్రై చేస్తున్నాను, కాకపోతే కంప్లీట్ నాయిస్ అయితే తీయలేకపోతున్నాను. సో అడ్జస్ట్ అవ్వండి. సో ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు టాక్బ్యాక్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకు Google Assistant row 1 accessibility settings column 2. yes, accessibility settings, system launcher, accessibility, back out of grid. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇలా కిందకు స్క్రోల్ చేసుకోండి. Select vision, విజన్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. vision selected. ఓకే, ఇలా ట్యాప్ చేసిన తర్వాత ఇంకా కిందకి ఇలా వెళ్దాం కొంచెం. Physical, screen readers, select to speak here selected. TalkBack, speak items on screen on 3 of 15. ఓకే, ఇక్కడ టాక్ బ్యాక్ అని ఉంది కదా, దీనిపైన అయితే ట్యాప్ చేద్దాం. TalkBack, back out of ఓకే list. ఫ్రెండ్స్, కొంచెం వాల్యూమ్ అయితే పెంచుదాం మనకు Media what? మీకు వినబడడం కోసం. 100% media, 67% accessibility, 72% accessibility, 92% accessibility, 100% accessibility. ఓకే ఫ్రెండ్స్, Back system UI, ఇంటర్నెట్ ఆన్ ఉందేమో ఒకసారి చెక్ accessibility, చేద్దాం. accessibility menu, accessibility set, volume control, screenshot row, no, toggles column 1, quick setting, Sunday the GPR, battery 50, Airtel off phone 1 bar, Airtel on phone 1 bar. ఓకే, ఇంటర్నెట్ అయితే ఆన్ చేసాం మనము. Back, quick settings, notification shade, back, TalkBack, back. ఓకే, మనం టాక్ బ్యాక్ అయితే ఓపెన్ చేసాం కదా. సో ఇప్పుడైతే కిందకి వెళ్దాం. Settings out of list. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు సెట్టింగ్స్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన అయితే ట్యాప్ చేయండి. TalkBack settings. Navigate up. ఓకే, ఇక్కడ టాక్ బ్యాక్ సెట్టింగ్స్ కిందకి వెళ్దాం ఇంకా. TalkBack. New audio heading. Text to speech settings. ఓకే, ఇక్కడ టెక్స్ట్ టు స్పీచ్ సెట్టింగ్స్ అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. Text to speech output. Back out of list. తర్వాత మళ్ళీ కిందకి వెళ్దాం. Preferred engine settings. మళ్ళీ సెట్టింగ్స్ అని చెప్పేసి అని ఉంది, దీనిపైన అయితే ట్యాప్ చేద్దాం. Google TTS options. Navigate up out of list. ఓకే, కిందకి వెళ్దాం. Install voice data in list. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్స్టాల్ వాయిస్ డేటా అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన అయితే ట్యాప్ చేద్దాం. Google TTS voice data. Navigate up out of list. ఓకే, Google TTS voice data. More options. Arabic in list. చూడండి, ఇక్కడ మనకైతే లాంగ్వేజెస్ వచ్చాయి. మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే మీకు చూపించడం కోసం ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటాను. Bengali Bangla, Bengali India, Cantonese Hong Kong, Chinese China, Chinese Taiwan, Czech Czechia, Danish Denmark, Dutch Netherlands, English Australia, English India, English Australia. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇంగ్లీష్ ఆస్ట్రేలియా అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన అయితే ట్యాప్ చేస్తాను, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఇంగ్లీష్ ఇండియా ఉంది. Danish Denmark, Dutch Netherlands, English Australia, English Australia voices. ఓకే, English Australia. Download 16 megabytes. ఫ్రెండ్స్, ఇది 16 మెగాబైట్స్ అయితే ఎంబీ ఉంది. Download voice pack. ఫ్రెండ్స్, ఇక్కడ డౌన్లోడ్ వాయిస్ ప్యాక్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన అయితే ట్యాప్ చేద్దాం.
Navigate up. English Australia. Downloading. ఓకే డౌన్లోడింగ్ అవుతుంది. Cancel voice pack download. ఓకే మనం Back అయితే system బ్యాక్ UI. వద్దాం ఒకసారి. Google TTS voice data. English Australia in list. ఫ్రెండ్స్ అది డౌన్లోడ్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది, అంతవరకు వెయిట్ చేయండి. English India. ఫ్రెండ్స్ ఇక్కడ ఇంగ్లీష్ ఇండియా అని ఉంది కదా, నేను ఇక్కడ ఒకటి చూపిస్తాను మీకు. ఏంటంటే మన English India. Size 25 megabytes. ఎవరైనా వాయిస్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ మీరు చూసుకోండి. Delete voice pack. Voice 1. Play sample text for voice. This is an example of speech synthesis in English. చూడండి ఇక్కడ శాంపిల్ రేట్ అయితే చూపిస్తుంది మనకు. This is an example of speech synthesis in English. This is an example of speech synthesis in English. ఓకే ఎవరికైనా ఈ వాయిస్ కావాలి అనుకుంటే కనుక ఇక్కడ Voice 3. వాయిస్ 3 అని చెప్పేసి ఉంది కదా, దీని పక్కన రైట్కి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ నాట్ టిక్ అని చెప్పేసి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు టిక్ చేసుకున్నట్టయితే ఈ వాయిస్ అయితే యాక్టివేట్ అవుద్ది. ఒకసారి మనం చెక్ చేద్దాం. Not ticked. చూడండి మనకు వాయిస్ చేంజ్ అయింది కదా. Navigate up out of list. English India voices. ఓకే ఇక్కడ మనకు వాయిస్ చేంజ్ Size అయింది. 25 megabytes. ఫ్రెండ్స్ యాక్చువల్లీ నాకు ఈ వాయిస్ నచ్చలేదు, సో అందుకనే నేను ఇందాక వాయిస్ అయితే యాక్టివేట్ చేస్తాను మళ్ళీ. Please sample text for voice 3. Voice 5. చూడండి మనకి ఇక్కడ అయితే Voice 6. 6 అయితే వాయిసెస్ ఉన్నాయి ఇండియాలో, ఇండియన్ ఇంగ్లీష్లో మాత్రం. Not ticked. ఓకే మనకు Back out of lists. Google TTS voice data. English India in list. అది డౌన్లోడ్ అయిందేమో చూద్దాం ఒకసారి. English Australia. English size 16 megabytes. Delete voice pack. ఓకే డౌన్లోడ్ అయిపోయింది. మనం ఇప్పుడు చూద్దాం ఇందులో ఏమేమి వాయిసెస్ ఉన్నాయో. Play sample text. This is an example of speech synthesis in English. ఓకే Navigate. English Australia. Size. Delete voice. ఫ్రెండ్స్ ఇక్కడ డిలీట్ వాయిస్ ప్యాక్ అని ఉంది కదా, ఇక్కడ నుండి మీరు డిలీట్ చేయొచ్చు. Voice 1 in list. Play sample. ఓకే Voice 2. వాయిస్ 2. This is an example of speech synthesis in English. ఓకే This is an example of speech synthesis in English. What? This is an example of speech synthesis. Voice 5. This is an example of speech synthesis in English. Voice 5. ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే 5 వాయిసెస్ అయితే రావడం జరిగింది. మనకు ఇండియన్లో మాత్రం 6 వాయిసెస్ ఇచ్చింది, ఇక్కడ ఆస్ట్రేలియా 5 ఇచ్చారు. సో ఓకే మనకు తెలుగులో అయితే ఇంకా మరీ ఘోరంగా 2 ఉంటాయి వాయిసెస్. నేను ఇంకా వాయిసెస్ కావాలని చెప్పేసి అయితే వారిని ఫీడ్బ్యాక్ అడిగాను, అయినప్పటికీ వాళ్ళైతే మరి ఇంకా వాయిసెస్ అయితే యాడ్ చేయట్లేదు, ఎందుకో తెలీదు. సో ఫ్యూచర్లో వస్తే రావచ్చు, ఎందుకంటే తెలుగులో వాయిసెస్ వినడానికి కొంచెం బాగుండదు. సో అందుకని చెప్పేసి అయితే నేను వాయిసెస్ ఇంకా తీసుకురమ్మని అయితే వాళ్ళని ఫీడ్బ్యాక్ అడగడం జరిగింది. సో వీడియో ఇంతే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే జేపీ టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే థ్యాంక్ యూ.